నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ రూమ్. ఈరోజు ఈ వీడియోలో స్పెషల్గా ఒక 3 విషయాల గురించి చెప్పదలుచుకున్నానండి. 3 విషయాల్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, జనరల్గా చాలామంది నాకు మెసేజెస్ పంపిస్తున్నారు. నా ఫోన్ నెంబర్ తెలుసుకోవడం వాట్సాప్ కూడా పంపిస్తున్నారు. ఏమని సార్ మీకు ఆర్డర్ పెట్టిన మెటీరియల్ రాలేదండి, మీకు గ్రో బ్యాగ్లో ఆర్డర్ పెట్టాం, నీమ్ ఆయిల్ ఆర్డర్ పెట్టాం, నీమ్ ఆయిల్ కేకు, టొబాకో పౌడర్ ఆర్డర్ పెట్టాం, రాలేదండి, మాకు డబ్బులు ఆల్రెడీ పే చేశాను అన్నారు. చూడండి, నా పేరు వరప్రసాద్ అండి. నేను ప్రసాద్ గార్డెన్ జోన్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో నేను ఏ విధమైనటువంటి సేల్స్ చేయగలను. అందువల్ల నేను ఏంటంటే మీకు వీడియోలో ఎక్కువ కనిపించను, నా వర్క్ తప్పించి నేను కనిపించను కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు బాగా చూడండి, నేను వరప్రసాద్, నాది రాజమండ్రి అండి. నేను ఏ విధమైనటువంటి సేల్స్ చేయను. ఒక ఓడబ్ల్యూడిసి మాత్రం కమిషన్ ఏమీ లేకుండా అందులో వచ్చిన రేటుకి వచ్చినట్టుగా కొరియర్ ఛార్జెస్ పెట్టుకుని దాని ప్యాకింగ్ ఛార్జెస్ కూడా నేనే పెట్టుకుని ఒక సర్వీస్ కింద చేస్తున్నాను. కాబట్టి మీరు నాకు ఏ విధమైన సేల్స్ గురించి అడగండి దయచేసి. ఒకసారి మీకు చెప్పాలి కదా, నేను కనబడకపోతే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ మీరు మెటీరియల్ వేస్ట్ అవ్వకూడదు. చూడండి, మీరు ఎవరికి ఆర్డర్ పెట్టారో వాళ్ళని. నా పేరు వరప్రసాద్, నా పేరు ప్రసాద్ గార్డెన్. మీరు ఒకసారి ఛానల్ పేరు కూడా చూసుకోండి. ఛానల్ పేరు చూస్తే ఎవరి దగ్గర ఆర్డర్ పెట్టారో తెలుస్తుంది. ఓకే అండి, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఓడబ్ల్యూడిసిలో చాలామంది ప్రిపేర్ చేసిన తర్వాత రెడ్గా అదే కొంచెం బ్లాక్ కలర్ వస్తుందండి, కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుందండి, అంటే బ్రౌన్ కలర్ వస్తుందండి. మీరు చేసినట్టు వైట్ కలర్ రాలేదండి అంటారు. వైట్ కలర్ నాకు రాలేదండి. అంటే ఫస్ట్ టైం నేను వాడిన బెల్లంలో కొంచెం ఆ కలర్ అలా ఉండి అలా వచ్చింది. బెల్లం కలర్ని బట్టి మీకు వస్తుంది. వైట్ కలరా బ్లాక్ కలరా అనే కలర్ మాకు ఇంపార్టెంట్ కాదండి. మనకి బాగా తయారైపోయేటప్పటికి అది ఒక పుల్లటి తీయటి వాసన, ఇంచుమించు కళ్ళు లాంటి వాసన వస్తుంది, పులిసిన వాసన వస్తుంది. కొద్దిగా చెక్కబడుతుంది, మనం వేసినప్పుడు మీద అది చెక్కబడుతుంది. అది ఎలా ఉంటుంది అనేది 2 రకాలుగా మీరు కొంచెం వైటిష్ కలర్, బ్లాక్ కలర్ 2 విధంగా మీకు చేశాను. అది మీకు చూపిస్తాను ఇప్పుడు మాట్లాడిన తర్వాత. అది చూడండి. అలాగే అది చూసిన తర్వాత 3వ పాయింట్ చెప్తాను, అది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్, అది కూడా మీరు చూద్దారు. ఓకే అండి, మీకు అది చూపిస్తాను. ముందే చూడండి. ఇది చూడండి, ఫస్ట్ డే బెల్లం కలిపిన వెంటనే ఈ విధంగా ఉంది. కొద్దిగా కలిపి చూపిస్తాను మీకు. అంటే ఓన్లీ బెల్లం కలర్ ఒకటే మనకు కనిపిస్తుంది అనమాట. ఇది ఆర్గానిక్ బెల్లం పతంజలి వారు తీస్తున్నాం కాబట్టి ఈ కలర్ వచ్చింది. మామూలుగా మనం బయట కొన్న బెల్లం అయితే వేరే కొద్ది కలర్ షేడ్గా వస్తుంది. దీన్ని ఇప్పుడు నేను పొద్దుట 3 పూటలు కలపన్నాను కదా, అలాగే నేను ఏరేటర్ పెట్టాను కలపకుండా. ఎలాగైనా చేసుకోవచ్చు, చేతితో కలిపిన, కర్రపులతో కలిపిన సేమ్, కర్రపులతో కలిపిన, ఏరేటర్ పెట్టినా మీకు సేమ్ ఒకటే, నో ప్రాబ్లం. ఇది ఫస్ట్ డే ఎలా ఉంది కదండి, పూర్తి అయ్యేటప్పటికి ఏ విధంగా ఉండదు చూడండి. పూర్తి అయ్యేటప్పటికి ఈ కలర్ వచ్చింది, చెక్కబడి కలర్ వచ్చింది. నెక్స్ట్ వేస్ట్ డీకంపోజర్లకు బుడగలు రావడం, నొరగ కింద రావడం లేదంటే కంప్లైంట్ ఇస్తారు. అదేమి రాదండి. ఫస్ట్ సెకండ్ డేకి వస్తుంది, మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ నొరగలు ఏమి ఉండవు, కన్ఫ్యూజ్ కావద్దు. ఇది చూడండి, ఇదేమో కొంచెం బెల్లం, వైట్ కలర్ బెల్లం లాంటిది వేస్ట్ చేసింది. కొంతమందికి ఎలాగ రావచ్చు, కొంతమందికి లెఫ్ట్ సైడ్ చూపినట్టుగా రావచ్చు. ఎలా వచ్చినా పర్వాలేదు, నొరగ అలాంటిది ఏం కనిపించదు మీకు ఈ పర్టికులర్ లిక్విడ్ ఓడబ్ల్యూడిసిలో. కానీ ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టే లెక్క. కొద్దిగా స్మెల్ మట్టి మీకు మంచి స్మెల్, స్వీట్ స్మెల్ వస్తుంది, అంటే తయారైనట్టే. ఓకే అండి. నెక్స్ట్ మనం ఈ సమ్మర్లో మనకు ఫ్రీగా దొరికే ఈ కొన్ని పదార్థాలు ఉన్నాయి. అవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. మనం శ్రమ అనుకోకుండా ఉంటే ఊరికనే మనకు దొరుకుతాయి. ఇవి మన గార్డెన్లో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అది ఏంటనేది నాకు తెలిసిన ఆయన కలెక్ట్ చేసుకుని నాకు కొన్ని ఇచ్చారు. అవి తీసుకొచ్చిన ఇది ఒకసారి మీకు చూపించాలని అనిపించింది. ఇవి ఏంటి, ఎక్కడ దొరికితే ఎలాగ మనం ఉపయోగించుకోవాలనేది మనం ఒకసారి చూద్దాం. మీకు తెలుసున్నవి ఇవన్నీ కూడా. మనకి ఈ వేసవికాలంలో ఎక్కువగా ఏంటంటే చెరుకు పానకాలు అమ్ముతుంటారు కదా, చెరుకు పానకాలు మిషన్స్ దగ్గర చెరుకు పిప్పి దొరుకుద్ది. ఈ చెరుకు పిప్పి మనకి ఫ్రీగా ఇస్తారు, వాళ్ళు పట్టుకెళ్ళమంటారు. మొహాడు పడకుండా కొద్దిగా బ్యాగ్లో పెట్టి తెచ్చుకుంటే దాన్ని మనకు ఉపయోగపడుతుంది. ఇదేంటంటే దీన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి వాటర్లో నానిపి ఒక 2-3 గంటలు శుభ్రంగా కడిగేస్తే తర్వాత ఆ తీపి అంతా అందులోకి దిగిపోద్ది కదా, ఆ తీపి దిగిపోయే వరకు దాన్ని కడిగేయాలి. ఎందుకంటే దీన్ని మనం మల్చింగ్ ఉపయోగించుకోవచ్చు. ఈ మల్చింగ్ ఉపయోగించినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది మల్చింగ్. ఇది అండి, ఈ మల్చింగ్ పెట్టినట్టంటే తీపి దానికి ఉంటే దానికి చీమలు అయ్యి వస్తాయని భయం ఉండొచ్చు. అందుకని చెప్పి శుభ్రంగా కడిగేసి ఆ కడిగేసిన పిప్పిని మనం మల్చింగ్ కింద వాడుకోవచ్చు. అలాగే ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు మనం ఎరువు కింద మొక్కలకి వేసేసుకోవచ్చు. అందులో మొలాసిస్ కూడా కొద్దిగా కలుస్తుంది. బెల్లం కలుపుతాం కదా, అలాగా చెరుకు నుంచి వచ్చేది బెల్లం కాబట్టి ఆ తీపి మనం మొక్కల్లో వేసేసుకుంటే అప్పుడు చీమలు ఏమి పట్టవు, ఎందుకంటే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి. అదే దీనికి పట్టుకుని ఉంటే చీమలు పడతాయని భయం ఉంటుంది. కానీ జనరల్గా పట్టవు అనుకోండి, వేసవకాలం ఉంది డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదా దాన్ని తడిపేసి ఆ నీళ్ళు మొక్కలకి వేసుకుని దాన్ని మల్చింగ్ కింద వేసుకోవచ్చు. ఈ మల్చింగ్ చాలా బాగా పనిచేస్తుంది.
మీరు మార్నింగ్ నీళ్ళు వేస్తే సాయంత్రం వరకు కూడా మట్టి అలా తడిగానే ఉంటుంది. నేను చూశాను అది. ఇది ఒకటండి. అలాగే ఇంకా చాలా పదార్థాలు దొరుకుతుంటాయి మనకి వేసవకాలంలో. ఈ మన వేపాకులు దొరుకుతాయి. వేపాకులు దొరికితే దాన్ని కూడా మనం తీసుకొచ్చి రాలిపోతుంటాయి. ఆకులు రాలిపోతుంటే తీసుకొచ్చి దాన్ని మనం మల్చింగ్ కింద వేసుకోవచ్చు, లేకపోతే కంపోస్ట్లో వేసుకోవచ్చు. ఈ విధంగా చేయొచ్చు. అలాగే చెరుకు మీకు చెప్పాను. అదేవిధంగా ఇంకొకటి ఉంది, చాలా ఇంపార్టెంట్ అయింది. వేపలాగే వేప కూడా మీకు క్రిమి సంహారం అంటే పెస్టిసైడ్లుగా కూడా పనిచేస్తుంది కాబట్టి అది మల్చింగ్ కింద వేసుకోవచ్చు, మట్టిలో కలుపుకోవచ్చు, కంపోస్ట్ తయారు చేసుకోవడానికి కూడా వేసుకోవచ్చు. సేమ్ అలాంటిది ఇంకోటి ఉందంటే కానుగ ఆకులు దొరుకుతాయి. కానుగ ఆకులు ఇప్పుడు ఇదే సీజన్ బ్రహ్మాండం రోడ్డు నిండా పడిపోయి ఉంటున్నాయి ఎక్కడ పడితే అక్కడ. కానుగ ఆకులనే కాదు, రకరకాల ఆకులు దొరుకుతాయి. అవి కూడా చిన్న చిన్న ఆకులు దొరుకుతుంటాయి. అవి కూడా తీసుకొచ్చి వేసుకోవచ్చు. అది తుడిచేస్తుంటారు పొద్దుటే రోడ్డు మీద తుడిచేసి పక్కకు పోగొట్టేస్తారు కదా. మన ఒక బ్యాగ్ తెచ్చుకుంటే తప్పే అలా ఎర్లీ మార్నింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు కారులో పెట్టుకుని తెచ్చుకోవచ్చు బ్యాగ్. అది అలా తెచ్చుకోవచ్చు. అదే ఇప్పుడు నేను మాకు తెలిసిన ఆయన ఉన్నాగా, ఆయన ఈ చెరుకు పిప్పిని కానుగాకులు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఆయన కలెక్ట్ చేసి ఉంచారనమాట. ఆయన నాకు ఇచ్చారు. సరే ఇది బాగుంది, ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు అందరికి చూపిందామని చెప్పేసి నేను వీడియో చేశాను. చూసారు, చెరుకు పిప్పి కంప్లీట్గా మీకు సర్ఫేస్ అంతా మూసేస్తుంది. ఇది లైట్గా ఉంటుంది అనమాట ఖాళీ. అదేవిధంగా కానుగాకులు కూడా ఈ పెస్టిసైడల్ ప్రాపర్టీ అంటే క్రిమి సంహారకమైనటువంటి ప్రాపర్టీ కలిగి ఉంటాయి. ఇవి వాడటం వల్ల కూడా మన కుండీల్లో మట్టిలో దాన్ని బాగా ఎండిపోయింది అయితే పౌడర్ కింద చేసి మట్టిలో కలుపుకోవచ్చు. లేదంటే ఈ విధంగా పైన మల్చింగ్ కింద కూడా వేసేసుకోవచ్చు. దీన్ని వేసవకాలం మనకు దొరుకుతాయి కాబట్టి చీప్ ఫ్రీ, పైసా ఖర్చు పెట్టట్లేదు. తుడి చేసి ఉంచుతారు. ఒక బ్యాగ్లో వేసేసుకుంటే చాలా తేలిగ్గా ఉంటుంది. పెద్ద బ్యాగ్ని ఒక చేత్తో మోసేయచ్చు, అంత తేలిగ్గా ఉంటుంది. అలాగే ఇలాంటి బ్యాగ్ ఏమైనా ఒక బండిలో పెట్టేసుకొని తెచ్చేసుకున్నాం అనుకోండి, మీకు సమ్మర్ అంతా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఒక బ్యాగ్ తెచ్చుకుంటే సమ్మర్ అంతా మొత్తం అన్ని కుండీల్లోని మడులు ఉంటే మడుల్లోనే వేసుకోవచ్చు. దీన్ని కూడా సింపుల్గా మనం కంపోస్ట్లో వాడుకోవచ్చు. అంటే మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేస్తాం కదా, దాంతోపాటు ఈ ఆకులు కూడా వాడచ్చు. కంపోస్ట్లో పొడి చెత్త కింద ఇది వాడచ్చు. అలాగే దీన్ని మల్చింగ్ చేసుకోవచ్చు. దీంట్లో మనం నీరు వేస్తున్నప్పుడు ఏంటంటే దీని మించి దీని మించి తడిసిన నీరు ఆ లోపల ఉన్నటువంటి కొన్ని రకాల క్రిములను చంపేస్తుంది అనమాట. ఆ విధంగా వేపాకుల్లాగా ఇది కూడా పనిచేస్తుంది. అదండి వేళ చెప్పదలుచుకుంది. కొత్త వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసి దాని లైక్ నొక్కండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.